చాలా రోజుల తర్వాత అత్తకు, అలాగనే అమ్మకు నా చేతి చిరుకానుక శ్రావణ శుక్రవారం, 4వ శుక్రవారం రోజు అంటే నిన్నటి వ్లాగ్ అండి. చాలా సంతోషంగా, ఆనందంగా 4వ శుక్రవారం రోజు అమ్మలిద్దరికీ నేనిచ్చిన చిరుకానుక ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తూ, శుక్రవారం రోజు పూజా విధానము, అంతేకాకుండా నేను వెలిగించిన ఉప్పు దీపము, తర్వాత అమ్మతో పంచహారతి, అలాగనే ముత్యాల హారతి, మేము పుష్పార్చన ఎలా జరుపుకున్నాము అనేది ఇవాల్టి వీడియోలో ఉంటుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి, అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుళ్ళందరినీ కోరుకుంటూ, ఇంకా శుక్రవారం అంటే కలశమంది ఏర్పాటు చేస్తూ ఉంటాను కదండి. అందుకని ఉదయాన్నే పనమ్మాయి వచ్చి వెళ్ళిన తర్వాత నేను హెడ్ బాత్ చేసి ఇంకా పూజా సామాన్లన్నీ క్లీన్ చేద్దాము, అలాగనే కలశం ఏర్పాటు చేద్దామనేసి ఇక్కడ పూజ గదిలో కూర్చొని ఉన్నానండి. ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు, ఆ కన్నయ్య ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ప్రతి వారం నేను కలశం అనేది ఏర్పాటు చేస్తాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది చూడండి. ఇలా శుక్రవారం రోజు 3 సార్లు కలశంని కదిలించిన తర్వాత కలశం అనేది తీసి మళ్ళీ కొత్తగా కలశం అనేది ఏర్పాటు చేసుకుంటానండి. వారం ఇంతే. మామూలుగా అయితే కనుక ఉదయం పూట కొంచెం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు గురువారం రోజే కలశం కదిలిచేసి దేవుడి పటాలను, కలశంను అన్నిటిని నీట్గా శుభ్రం చేసి పెట్టుకునేసి శుక్రవారం రోజు నేను మళ్ళీ పూజనే చేస్తాను. ఇంకా ఇవాళ అయితే కొంచెం నిదానంగానే పూజ చేసుకోవచ్చు అనేసి కొంచెం లేట్గానే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే నిన్ననే మా వారు మా ఊరు వెళ్ళారనమాట, పెళ్ళి ఉందని చెప్పి. ఇంకా అలాగే అత్తయ్యను కూడా తీసుకొని రమ్మని చెప్పానండి. దగ్గర 2-3 నెలలు అవుతుందనమాట అత్తయ్య ఊరికి వెళ్ళేసి. మొన్న నాకు సర్జరీ జరిగినప్పుడు కూడా రాలేదని మీరు చాలామంది అన్నారు. అత్తయ్య రాలేదు కదా, ఎందుకు రాలేదు, ఏమైనా మాట్లాడలేదా, ఏమైనా పోట్లాడారా అని చాలామంది అలా అన్నారు. కానీ అలాంటిది ఏం లేదండి. అత్తయ్య డైలీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏమంటే అక్కడికి వెళ్ళి తీసుకొని రావాలండి. అత్తయ్య ఒక్కటి బస్ ఎక్కి అలా రాలేదనమాట. మేము కార్ పంపించడము, లేకుంటే మా వారు వెళ్ళడము, లేకుంటే మేము వెళ్ళి అత్తయ్యని తీసుకురావడము అలా ఉంటుంది. ఈ మధ్య కొంచెం మా వారు బిజీగా ఉండబట్టి నాకు హెల్త్ బాగాలేక అలా అత్తకు ఫోన్ చేసి పంపిస్తాను అత్తయ్య రమ్మన్నా కూడా పర్లేదులేమ్మా, నేను వచ్చినా మీకు ఇబ్బందిగా ఉంటుంది, నేనేం పని చేయను కదా, ఊరికే ఉండేదాన్నే కదా, ఎక్కడైనా ఒకటేలే, నాకు ఇక్కడనే బాగుంది, తర్వాత మీరు కొంచెం నిదానంగా పనులు చూసుకునేసి కార్ పంపించండి, లేకుంటే మీరు వచ్చైనా సరిపోతుంది అని చెప్పినట్టుగా చెప్పిందండి. అందుకనేసి ఇంకా మేము కూడా సరేలే, తనకి ఎక్కడ బాగుంటే అక్కడనే ఉంటే మనలే అని అనుకున్నాము. ఇంకా రీసెంట్గానే పెళ్లి పడింది కదా అని చెప్పి ఇంకా పెళ్ళికి వస్తుంది, పెళ్ళికి ఎలాగో వస్తారు కదా, అప్పుడు నేను మీతో పాటు వస్తానులే అన్నట్టుగా మా వారితో చెప్తుండింది. ఇంకా పెళ్ళి ఎలాగో దగ్గరకు వచ్చింది, పెళ్ళికి మా వారు వెళ్ళారు, అలాగనే అత్తయ్య కూడా ఇవాళ వస్తుందండి. నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. దగ్గర 3 నెలలు అవుతుంది అత్తయ్యని చూసి. కానీ డైలీ ఫోన్లో మాట్లాడతామండి అత్తయ్య నేను. సొంతం కన్న కూతురు తల్లి ఎలా ఉంటారో మేము అలాగనే ఉంటాము. ఇంకా పూజ గదులు అన్నీ నీట్గా శుభ్రం చేసేసి, దేవుడి పటాలు అయితే ఇవాళ తుడచలేదండి. నేను దేవుడి పటాలంటూ 2 వారాలకోసారి అలా తుడుస్తూ ఉంటానండి. వారం అయితే దేవుడి పటాలను అయితే శుభ్రం చేయను. కలశం మాత్రం వీక్లీ వన్స్ నేను ఇదిగోండి ఇలా కలశం అనేది ఏర్పాటు చేసుకుంటాను. ఇంకా ప్రతి శుక్రవారం అయితే ఉప్పు దీపం స్టార్ట్ చేస్తానండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఉప్పు దీపం పెడితే ఇంట్లో చాలా మంచి జరుగుతుందని మీ అందరికీ తెలుసు కదండి. అలాగే నేను కూడా ఈ మధ్య రీసెంట్గా 3 వారాల నుంచి ఉప్పు దీపం అయితే పెడుతూ ఉన్నాను. ఉప్పు దీపం కంటూ కొత్త మట్టి ప్రమిద అందేం అవసరం లేదండి. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు కొత్త మట్టి ప్రమిద తీసుకునేసి అందులోనే వారం మనము ఉప్పు మరుసటి రోజు ఇలా దీపారాధన చేసిన తర్వాత శనివారం రోజు మార్నింగ్ ఉప్పు అంతా మనము తొక్కని ప్లేస్లో ఏదైనా మొక్కల దగ్గర అలా పోసేసి ఆ మట్టి ప్రమిద నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ వారానికి ఉప్పు దీపంకి ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి నేను అక్కడ అన్ని శుభ్రం చేస్తూ అలాగనే ఉప్పు దీపం ఏర్పాటు చేసుకుంటుంటే అమ్మ అయితే పూల అలంకరణ చేస్తుందండి. నేను ఇంట్లో పూజా సామాగ్రి క్లీన్ చేసి ఏదైనా కలశం ఏర్పాటు చేసుకునే లోపల తను కూడా పూజలో జాయిన్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి నేను కలశం ఏర్పాటు చేసిన తర్వాత తనైతే పూలు అలంకరించింది. ఇంకా ప్రసాదాలంటూ పెద్దగా ఈ వారం అయితే ఏం చేయలేదండి. అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైంది అంటూ ఉంటాం కదండి. అందుకనేసి ఇలా పప్పుల పొడి నైవేద్యం, కొంచెం నెయ్యి వేశాను. తర్వాత ఇంకా పానకము, అలాగనే శుద్ధజలం ఇలా ప్రసాద నైవేద్యంగా సమర్పించాను. అంతేకాకుండా పళ్ళు ఉన్నాయి. తర్వాత అమ్మవారికి మళ్ళీ పసుపు, కుంకుమ, చీర, బ్లౌజు, అలాగనే పళ్ళు సమర్పించేసి కొబ్బరి గిన్నె, బెల్లము అలా సమర్పించేసి అక్కడ అమ్మ అయితే పూజ చేస్తూ ఉంటే నేనైతే పూలు తీసుకొని వచ్చానండి. ఈ మధ్య పూలు ఎక్కువగా రావట్లేదు, పైగా తెల్ల పూలతో ఇవాళ అమ్మవారి పుష్పార్చన చేసుకుందామని చెప్పేసి మా మొక్కలకున్న పూలన్నీ తీసుకొని వచ్చాను. అమ్ము నేను ఇద్దరం కలిసి కూర్చునేసి అమ్మవారికి పుష్పార్చన చేసుకున్నామండి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహిత ప్రదాయే నమః అనుకుంటూ ఇదిగోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఒకప్పుడు నేను ఒక్కదాన్నే పూజ చేసుకుంటూ ఉండేదాన్ని, నేను ఒక్కదాన్నే కుంకుమార్చన చేసుకుంటుండేదాన్ని, నేను ఒక్కదాన్నే పుష్పార్చన చేసుకుంటూ అమ్మవారికి అభిషేకం అని చేశారు. కానీ ఇప్పుడు అమ్ముతో కూర్చొనేసి ఇలా నేను పూజ చేసుకుంటుంటే చాలా సంతోషమైన ఫీలింగ్ అనేది కలుగుతుందనమాట. ఇంకా తర్వాత కొబ్బరికాయ అంటూ కొట్టలేదండి, ఎందుకంటే నిన్నటి వ్లాగ్ అనమాట. ఇవాళ కృష్ణాష్టమి కదా, ఇవాళ కొబ్బరికాయ కొట్టచ్చు అని చెప్పేసి కొబ్బరికాయ అయితే కొట్టలేదు. కానీ ఇదిగోండి నైవేద్యాలు, ప్రసాదము,
పూలు పండ్లు అన్నీ అమ్మవారికి సమర్పించేసి ఇలా పంచహారతి ఇచ్చేసి పూజ చేసాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు ఈ శ్రావణ శుక్రవారాలు ప్రతి శుక్రవారము చాలా సంతోషంగా పూజ అనేది చేసుకున్నామండి. ఏ వారం కూడా ఎలాంటి ఆటంకము రాలేదు. అంతేకాకుండా మొన్న వరమహాలక్ష్మి వ్రతం కూడా నేను ఇంత ఘనంగా జరుపుకుంటానని కూడా అనుకోలేదనమాట. ఆ అమ్మవారి అనుగ్రహం మాపై ఉండేసి అమ్మవారే తనకు తోచినట్టుగా సంతోషంగా పూజ జరిపించుకున్నారు అనిపిస్తుందనమాట. ఇదిగోండి ఇలా పంచహారతి ఇచ్చాము. ఇంకా ఇలా పూజా వీడియోస్ పాత వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ఇంతకుముందు లక్ష్మి కొంచెం ఉండింది కదా, ఇప్పుడు ఎందుకు తీశారు, అప్పుడు పెట్టున్నారు కదా, మేము కూడా లక్ష్మి కొంచెం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నాము, మీరు ఎందుకు తీశారో రీజన్ చెప్పండి అని అడుగుతున్నారు. లక్ష్మి కొంచెం సపరేట్గా తీయాలి అన్నట్లు ఏం తీయలేదండి. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, మా మామయ్య కాలం చేశారు కదా, అప్పుడు సంవత్సరం వరకు మామూలు పూజనే చేసుకోవచ్చు అని చెప్పారు కనుక అప్పుడు లక్ష్మి కొంచెం అనేది తీసిండేదండి. మళ్ళీ తర్వాత సంవత్సరికం అయిపోయిన తర్వాత ఏర్పాటు చేసుకుందామంటే మీ అందరికీ తెలుసు నాకు హెల్త్ బాగాలేక కొంచెం ఆరోగ్యం బాగాలేక అలా అన్నిటిని కదా అన్నీ మళ్ళీ శుభ్రం చేసుకోవాలి, వారం వారం ఏర్పాటు చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది కదా అని చెప్పేసి నేను మళ్ళీ ఏర్పాటు చేసుకోలేదు. చూసి నిదానంగా నేను మళ్ళీ లక్ష్మీ కొంచెం అనేది ఏర్పాటు చేసుకుంటాను. లక్ష్మీ కొంచెం కొత్తగా ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఏర్పాటు చేసుకోండి. అందువల్ల నేను ఏదో తీశాను కదా అన్నట్లు ఏం లేదండి, మనకు చాలా మంచి జరుగుతుందనమాట. కొత్తగా ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు గురువారము ఏకాదశి కానీ లేకుంటే దశమి కానీ ఏకాదశి ఆ 2 తేదీలు వచ్చినప్పుడు మాత్రం చూసి ఏర్పాటు చేసుకోండి, చాలా మంచిదన్నమాట. ప్రతి గురువారం రోజు మనం శుభ్రం చేసి శుక్రవారం రోజు మళ్ళీ కొత్తగా మనం బియ్యము అందులో వేసే వస్తువులన్నీ వేసి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో వస్తువులన్నీ ఖచ్చితంగా ఉండాలి అనేది ఏం లేదండి. పసుపు కుంకుమ, తర్వాత అమ్మవారికి ఇష్టమైన ఒక్కలు, తర్వాత ఉంటే కనుక ఒక వెండిది పుష్పం కానీ అలా ఏర్పాటు చేసుకోవచ్చు. లేకుంటే కనుక పసుపు కుంకుమ అలాగని ధాన్యం బియ్యం పోసి మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మా ఇంట్లో శ్రావణ శుక్రవారం 4వ వారం రోజు అమ్మవారికి ఇలా తెల్లటి పువ్వులతో పుష్పార్చన చేసుకునేసి ఎర్రటి పువ్వులు ఇలా అలంకరించేసి అమ్మవారికి చీర అలాగని అన్నీ సమర్పించేసి పూలు పండ్లు సమర్పించేసి ఈ విధంగా పూజ చేసాము. మీరు ఏ విధంగా పూజ చేశారని తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వారం ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసింటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నేను పూజ గదిలో ఉన్నప్పుడే అమ్మ ఉప్మా చేసిందండి. ఏమంటే నేను వీడియో అనేది కొంచెము పూజ అయిపోయిన తర్వాత యాడ్ చేశాను. అమ్మ పూజ చేస్తుంటే నేనే చేసేసాను. ఇంకా పూజ పని అలాగని ఇంట్లో కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు ఉప్మా అయితే చాలా తొందరగా అవుతుంది, టేస్టీగా కూడా చేసిందండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసే లోపల అమ్మవారు అయితే అత్తయ్యను పిలుచుకొని వచ్చారనమాట. ఇదిగోండి చాలా నెలల తర్వాత ఇలా అత్తయ్యను మీకు వీడియోస్లో చూపిస్తున్నాను. ఇలా అత్త వీడియోలో కనపరానప్పుడు అలాగనే సర్జరీ జరిగిన తర్వాత ఎంతమంది కామెంట్ చేశారంటే అండి, వాళ్ళకి నేను డైరెక్ట్గా అత్తయ్య వచ్చిన తర్వాతనే చూపిస్తూ మాట్లాడవచ్చు అనేసి నేనేమి కామెంట్ రిప్లై ఇవ్వలేదు. అమ్ముని ఎక్కువ రిప్లై ఇస్తుంటుంది. నేను అత్తయ్యని చూపించి మాట్లాడొచ్చులే అన్నట్టుగా అలాగనే ఉన్నాను. మీ అత్తయ్య రాలేదే ఇంత పెద్ద సర్జరీ అయిన తర్వాత, అంతేకాకుండా మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు అప్పుడు కూడా మీ అత్త రాలేదే, మీ అత్తతో కొట్లాడారా, మీ అత్త మాట్లాడట్లేదా, ఇలా ఎందుకు నెగిటివ్గా ఆలోచన చేస్తారో నాకు అర్థం కావట్లేదండి. అత్తయ్యకు మా వారు ఒక్కరే కొడుకు, అట్లాంటప్పుడు నన్ను బిడ్డ లెక్క తను చూసుకుంటుంది. నేను మా అత్తయ్యను సొంత తల్లి లెక్క చూసుకుంటాను. ఊరికి వెళ్ళినప్పుడు వీడియోస్లో చూసింటారు, ఫస్ట్ నుంచి మన వ్లాగ్స్ చూసిన వాళ్ళు అయితే తెలిసే ఉంటుంది. కానీ అత్తయ్య రాలేదన్న పాటనే గొడవలు, అత్తాకోడలంటే గొడవలే ఉంటాయి. ఆ ప్రేమగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి. ఎంత ప్రేమగా చూసుకుంటుందంటే అండి, మీకు నేను డైరెక్ట్గా మాట్లాడేదానికి వాయిస్ ఓవర్ లేకుండా మాట్లాడాలని అనుకున్నాము, కానీ అత్తయ్య నిదానంగా మాట్లాడేదాన్ని, మైక్లో కూడా సరిగా వినపరావు, అందుకనేసి నేను డైరెక్ట్గా మాట్లాడలేక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కానీ నన్ను సొంతం కూతురు లెక్క చూసుకుంటుందండి మా అత్త. నన్ను మా మామయ్య కూడా అలాగనే చూసుకునేవాడు. మీకు తెలిసి ఉంటే మామయ్యతో మా బాండింగ్ ఎలా ఉండేది తెలిసేది, అలాగనే అత్తయ్యతో నా బాండింగ్ ఎలాగో మీకు తెలిసే ఉంటుంది. అలా నెగిటివ్గా ఆలోచన చేయొద్దండి. మనం ఎంత పాజిటివ్గా ఆలోచన చేస్తామో మనకు అన్నీ పాజిటివ్గానే జరుగుతాయని నేను నమ్ముతూ ఉంటానన్నమాట. ఇంకా అత్తయ్య ఎందుకు రాలేదు అంటే, అత్తయ్య ఊర్లో ఉంటారు. దగ్గర ఈ నుంచి 2.5 గంట ప్రయాణం ఉంటుంది. అత్తయ్య బస్ ఎక్కి అలా రాలేదనమాట. ఈ నుంచి మా ఊరిని కారు పంపించాలి, లేకుంటే డ్రైవర్తో కారు పంపించాలి, లేకుంటే మా వారు వెళ్ళి రావాలి, లేకుంటే మేము వెళ్ళినప్పుడు అట్లా అత్తయ్యను వస్తానంటే పిలుచుకొని వస్తారు ఎవరో ఒకరు వెళ్ళి. కానీ అత్తయ్య నాకు అన్నీ బాగుంది అంటే ఆపరేషన్ అయినప్పుడు వస్తాననిందండి. ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు అందులో ఇబ్బంది కదా, అత్తయ్య చేసుకోవాలంటే అక్కడ ఊర్లో అంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటివన్నీ తెలుస్తుంది. ఇక్కడ నాకు అత్తయ్యతో ఒక్క పని చేపియాలన్నా కూడా బుద్ధి పుట్టదు. మీరు చూస్తుంటే కనుక అత్తయ్య ఇప్పుడు ఇక్కడికి నంద్యాలలో వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఏదన్నా పని చేయించానా, నాకు ఇష్టం లేదు. నేను ఉన్నంత వరకు అత్తయ్య
ఊర్లో అయినా కానీ నేను అత్తయ్యతో ఏదైనా రోటి పచ్చడి అయితే చాలా కమ్మగా చేస్తుంది అనేసి రోట్లో నూరేంత వరకు అత్తయ్య నూరమని చెప్తాను. మిగతా ఏం చేటివి కానీ ఏవైనా కానీ నేనే ఏం చేస్తుంటాను. అత్తయ్యతో ఒక పని చేయించానండి. అలాంటప్పుడు నేనే బెడ్ మీద ఉంటే అత్తయ్య పని చేస్తే బాగుండదు కదా అన్నట్టుగా తను ఇబ్బంది పడుతుంది, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి అత్తయ్య నేను నేనే వంటలేమ్మా, నాకేమి ఎక్కడైనా బాగున్నాను నేను రాననే చెప్పిందనమాట. ఆ రోజు ఫోన్లో మాట్లాడుతూ అలా ఉంటాము. అత్తయ్యతో నేను అన్నానండి, నిజంగా ఆ దైవ సాక్షి చెప్తున్నాను, అత్తయ్య నాకు ఇట్లా బాగలేనప్పుడు ఇంత ఖర్చయింది అని నేను మీకు డీటెయిల్గా నేను డబ్బుల గురించి చెప్పట్లేదు, ఇంత ఖర్చయింది అత్త అని నేనంటే ఒక్కటే ఒక మాట అన్నారండి అత్త. ఒక్కటే ఒక మాట, మా మామయ్య సాక్షి కూడా చెప్తున్నాను, డబ్బులు అయితే మనలేమ్మా, ఇంత ఇంత ఫిగర్ కూడా చెప్పాను, అత్త నాకు ఇంత ఖర్చు అయింది అత్త, ఇట్లా ల్యాప్రోస్కోపీ అనేసి, అంతకుముందు జ్వరం అనేసి ఇంత ఖర్చు అయింది 1 నెలలో అని చెప్తే, అయితే మనలే నువ్వు బాగుండవు కదా, డబ్బులదేముంది సంపాదించుకుంటాము, అయితే మనలే డబ్బుల గురించి చింత చేయకు, నువ్వు డబ్బుల గురించి అసలు ఆలోచన చేయకు, ఇంత అయిందా అని కూడా ఒక్క మాట అనలేదండి. ఫస్ట్ అత్త నోట్లోంచి వచ్చిన మాట ఏంటో తెలుసా అండి, పోతే మీద అయితే మనలే నీకు ఆరోగ్యం బాగైంది కదా, ఇంక ఇప్పటి నుంచి ఏమి ఇబ్బంది ఉండదు కదా, నీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకో, టయానికి తిండి తింటా ఉండు. ఫస్ట్ నుంచి కూడా అండి తనకు పళ్ళెంలో అన్నం పెట్టిన పాటిని అత్త ఏమంటో తెలుసా అండి, అమ్మి నువ్వు తిన్నావా అని అడుగుతుందండి. అట్లాంటి అత్త నాకు దొరకడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్తాను. ఇంకా ఊరికా నుంచి రాగానే భోంచేసిందో లేదో బయట చెట్లన్నీ ఎలా ఉన్నాయమ్మి చూద్దామని బయటకు వచ్చాం కదండి. ఉండత్త కుర్చీ తీసుకొని వస్తానంటే వద్దొద్దు నువ్వు బరువు ఏం మోయొద్దు అని చెప్పేసి బాబుని పిలిచేసి అలా కుర్చీ వేయించేసి తను కూర్చున్న తర్వాత నేను ఇలా నిలబడి మాట్లాడుతున్నాము. చాలా తగ్గిపోయావమ్మి, ఆరోగ్యం చూసుకో, వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నా కానీ ఫోన్లో అంతగా కనపరాదు కదా, చాలా తగ్గిపోయావమ్మి, ఆరోగ్యం చూసుకో, ఎప్పటికైనా టయానికి తిను, నేను చెప్తే వినవు అంటూ అలా మాట్లాడుతుండగానే అతని చున్నీకి మా అమ్మ వచ్చిందండి. ఇలా అమ్మను అలాగనే అత్తను వీడియోలో చూపించి చాలా రోజులైంది, అమ్మను కూడా వీడియో చూపించి చాలా రోజులైంది కదండి. అప్పుడెప్పుడు నేను హాస్పిటల్ నుంచి వచ్చినాక నాకు దిష్టి తీసేటప్పుడు కొంచెంగా అలా క్లిప్ అనేది తీయగలిగాను. ఎప్పుడో ఒకసారి అండి అమ్మ వచ్చేది. ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పటి నుంచి కొంచెం తనకు కూడా ఆరోగ్యం అంతగా బాగుండదు కదండి, అందుకని సరిగా రాదు. నా హెల్త్ బాగాలేని దగ్గర నుంచి కొంచెం అప్పుడప్పుడు వస్తూ ఉంది, కానీ నాకు సపరేట్గా వీడియో షూట్ చేసేయాలి అన్నంత అనిపిదనమాట. హ్యాపీగా కాసేపు అమ్మతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదాము అన్నట్లే ఉంటుంది. ఇలా శ్రావణ శుక్రవారం రోజు మా ఇంటి తల్లులు ఇద్దరు వచ్చేసరికి చాలా సంతోషంగా అమ్మకు అలాగనే అత్తకు చీర పెడదాము అని చెప్పేసి ఇలా ఇద్దరికి చీరలు పెట్టిన తర్వాత వాళ్ళతో ఆశీర్వాదాలు తీసుకున్నామండి. ఇంకంతకు మించిన ఆనందం ఏముందండి, తల్లి లెక్క చూసుకునే అత్త, నాకు జన్మనిచ్చిన నా తల్లి, ఇంకా అంతకు మించిన ఆనందం వాళ్ళిద్దరిని చూస్తూ, మా నాన్న లేడు, మా మామయ్య లేడు, ఉన్నది వీళ్ళిద్దరే కదా, వీళ్ళిద్దరు బాగుండాలి, వీళ్ళిద్దరి ఆశీర్వాదాలు మా ఇంటిపై ఎప్పటికీ ఉండాలి, మా పిల్లలపై, నాపై, మా వారిపై, అందరిపై ఉండాలి అని చెప్పేసి అమ్మతో ఇదిగోండి ఫస్ట్ అయితే ఆశీర్వాదం తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి, ఇలా ఇద్దరితో ఆశీర్వాదాలు తీసుకున్నాను. తర్వాత పాపకు కూడా ఆశీర్వాదం తీసుకుంది వాళ్ళ అవ్వతో, అలాగనే వాళ్ళ జేజుతో. మా రాయలసీమ సైడు అవ్వ, తాత, జేజీ, అబ్బా అని అంటుంటారు అనమాట. ఇదిగోండి అత్తతో కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. ఇక్కడ ఏం మాట్లాడాలనిపించలేదండి, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అలాగనే చూస్తూ ఉండబుద్ధి అయిందనమాట. అమ్మ నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు కుంకుమ అయింది, అందుకనేసి కుంకుమ అలా తుడిచేసి చీరలు చూపిస్తూ ఉన్నాను. ఏదో ఉన్నంతలో ఇలా చీర తీర్చానమ్మా అంటే, ఎందుకమ్మా ఇవన్నీ, పోయిన వారం కూడా అమ్మ వచ్చిందండి, అమ్మ, అక్క, అలాగనే వదిన వరలక్ష్మి వ్రతం రోజు వచ్చిన్నారు, కానీ లేట్ అయిందని చెప్పేసి అసలు వీడియో షూట్ చేయాలని కూడా అనిపిదనమాట. నాకు ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా మాటలు తడబడుతున్నాయి చూడండి, అనిపిది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మనం అందరం కలిసేది కదా అన్నట్టుగా వాళ్ళతో సంతోషంగా ఆనందంగా ఉండాలని అనుకుంటాను, కానీ గబుక్కున వీడియో షూట్ చేయాలి అనేసి కెమెరా పట్టుకోవడం, ఫోన్ పట్టుకోవడం అలా ఏం చేయమండి. అందుకని మీరు అలా అనుకొని ఉండొచ్చు, కానీ మాతో బాంధవ్యాలు అందరితో బాగుంటామండి, అందరూ బాగుండాలి. డబ్బు ఇవాళ వస్తుంది రేపు పోతుంది, మెయిన్ డబ్బు ఇంపార్టెంట్ కాదు. మనము నలుగురిలో మంచిగా ఉండాలి, నలుగురు మనతో మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, సొంత వాళ్ళతో బాగుండాలి, బయట వాళ్ళతో బాగుండాలి అనేసి మేము కోరుకుంటూ ఉంటాము. మా వారు, మేము అదే మా పిల్లలకు చెప్తూ ఉంటామండి. అదండి శ్రావణ శుక్రవారం రోజు మా ఇంట్లో పూజా విధానము. అంతేకాకుండా మా ఇంటికి వచ్చిన మా ఇంటి అమ్మలు ముచ్చట్లు మీతో షేర్ చేశాను. వీడియో అయితే మీద నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి మన ఛానల్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.